2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలలో గోల్మాల్ ఏదో జరిగింది అని చెప్పి దేశవ్యాప్తంగా పలు పార్టీలు ఆరోపిస్తున్నటువంటి అంశం అందరికీ తెలిసిందే. అయితే ఏపీలో ఒంగోలు నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక్కొక్క పోలింగ్ బూత్కి కేంద్రానికి 40,000 చొప్పున చెల్లించి దాదాపుగా 5.66 లక్షల రూపాయలు చెల్లించి 12 పోలింగ్ బూత్లలో ఆయన మరలా రీకౌంటింగ్ చేయాలి అని చెప్పి కోరటం జరిగింది. రీవెరిఫికేషన్ అంటే ఆయన కోరినటువంటి విధానం ఏంటి అంటే ఈవీఎంలలో వేసినటువంటి ఓట్లకి వీవీప్యాట్లలో ప్రింట్ అయినటువంటి స్లిప్లకి రెండిటికి కూడా మ్యాచింగ్ అవ్వాలి అనేది ఆయన కోరినటువంటి అంశం. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం అలా కాదు, మేము ఒక మాక్ పోలింగ్ నిర్వహిస్తాము, దాంట్లో మీరు వీవీప్యాట్లో వచ్చినటువంటి స్లిప్పులు, ఈవీఎంల్లో వచ్చినటువంటి ఓట్లు చూసుకోవచ్చు. అలానే మీరు ఇక్కడ మాక్ పోలింగ్ అంటే ఏంటి అంటే సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఒక 1400 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళే వేస్తారు. అంటే ఆయన అనుచరులు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే, వేరొక పార్టీ వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు. వీళ్ళే అక్కడ అన్ని పార్టీలకు సంబంధించి ఓట్లు వేస్తారు. ఓట్లు వేసే ముందు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సంఘం నియమించినటువంటి అధికారులకు ముందుగా చెప్తారు, నేను పలానా గుర్తుకు ఓటేస్తున్నాను, పలానా గుర్తుకు ఓటేస్తున్నాను, అవన్నీ అక్కడ నోట్ చేస్తారు. దాని తర్వాత ఈవీఎంలో అవి ఓపెన్ చేసి కౌంటింగ్ చేసి చూపిస్తారు. ఇదిగో పలానా ఏ అనే పార్టీకి నోట్లు వేశారు, బి అనే పార్టీకి నోట్లు వేశారు, సి అనే పార్టీకి నోట్లు వేశారు, ఇక్కడ రాసున్నది అక్కడ పడింది మ్యాచ్ అవ్వాలి. సో ఇదే మాక్ పోలింగ్ అంటే. సో దీనికి సంబంధించి ఇవి నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం, ఇది మాకు వద్దని చెప్పి వాళ్ళు 19వ తేదీ జరిగినటువంటి ఈ రీవెరిఫికేషన్ దానికి వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నిన్న దీని మీద విచారణ జరిగినటువంటి నేపథ్యంలో బాలినేని రెడ్డి గారి తరపున వాదించినటువంటి న్యాయవాదులు రీవెరిఫికేషన్ మేము అడిగామని, కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఎలక్షన్ కమిషన్ మాత్రం మాక్ పోలింగ్ నిర్వహిస్తుందని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 2, 3 స్థానాలలో వచ్చినటువంటి అభ్యర్థులు అంటే గెలిచినటువంటి వ్యక్తి మొదటి స్థానంలో ఉంటారు. ఆ తరువాత సెకండ్ హైయెస్ట్ ఓట్లు వచ్చింది ఎవరికి, థర్డ్ హైయెస్ట్ ఓట్లు వచ్చింది ఎవరికి, వీళ్ళల్లో ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉన్నట్లయితే 45 రోజుల్లోపు ఎలక్షన్ కమిషన్కి తెలియజేయచ్చు. సో ఆ తర్వాత వాళ్ళు వీవీప్యాట్లలో ఉన్నటువంటి స్లిప్పులను సరిపోల్చి చూడాలి అనేది సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి గైడ్ లైన్స్ అని, వీటిని పక్కన పెట్టి ఎలక్షన్ కమిషన్ కొత్తగా జూలై 19, 2024న ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందని, ఇది ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారం వీళ్ళు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు తప్ప ఆల్రెడీ వేసినటువంటి ఓట్లకు సంబంధించి వెరిఫికేషన్ చెయ్యరు. ఇది విరుద్ధం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధం అని చెప్పి ఆయన వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఫాలో అవుతుందని, ఏదైతే ఏ నియోజకవర్గంలో ఎక్కడైతే అనుమానాలు ఉంటాయో అక్కడ మరలా ఈవీఎంలో పోలింగ్ నిర్వహించి మాక్ పోలింగ్, సో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంటి అనేది వాళ్ళ ముందే చూపిస్తామని, సో ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈ కేసుని తీర్పు రిజర్వ్ చేసి వాయిదా వేయటం జరిగింది. మరి తీర్పు ఏం వెల్లడిస్తారు ఏంటి అనేది తెలియాలి. ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లయితే ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందనేది చూడాలి.